తీసుకోండమ్మా, ఈ మాల ధారణ చేయండి. సర్వమంగళం శుభమంగళం ప్రాప్తిరస్తో. చందనం కుంకుమ కూడా పెట్టడమ్మా. అత్త ఒక్క నిమిషం. ఎందుకు ఈ ఫార్మాలిటీస్ అన్నీ? రే, పెళ్ళంటే ఇవన్నీ చేసుకోవాలి కదరా, ముఖ్యమైన కార్యక్రమం. అమ్మా, నాకు వీటిలో అంతగా ఇంట్రెస్ట్ లేదు. ఊరికే మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. కావాలంటే మీరు శామ్కి పోయండి. అత్త ఒక్క నిమిషం. హలో, వినిపిస్తుందా? ఉండండి, నేను బయటకు వస్తున్నాను. యా. ఏంటి అబ్బాయి నలుగు కూడా పెట్టించుకోడంటనా? ఏమ్మా మీనా, కుటుంబంలో ఆచారం అంటూ ఏం నేర్పించలేదా? అమ్మా, ఎందుకమ్మా ఫీల్ అవుతున్నా? నేనే కదా రవి అత్తని. మామూలుగా అయితే నేనే కదా అంతా చెయ్యాలి. రవి అంటే నాకెంత ఇష్టం. నేను ఆల్రెడీ అది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. కానీ నాకు రవికి నలుగు పెట్టడానికి లేకుండా పోయింది. పెళ్లిలో ఉన్నాను, మళ్ళీ మళ్ళీ కాల్ చేయకండి, సరేనా? అయ్యాక నేనే చేస్తాను. నా చేతుల మీద ఏం జరగలేదని బాధగా ఉంది బంగారి. ఆంటీ, మీకు నాకు నలుగు పెట్టాలని ఆశ ఉంటే వచ్చి పూసుండాల్సింది కదా. ఎందుకు ఇక్కడ కూర్చొని ఫీల్ అవుతున్నారు మీరు? లేదు బాబు, ఇందు నిద్రపోతుంది. కళ్ళు తెరిచేసరికి పక్కనెవరూ లేకపోతే ఒకటే గోల చేస్తుంది. అందుకే. బంగారి, నలుగు పెట్టడానికి ఏమేం కావాలో అన్నిటినీ ఇక్కడికి తీసుకొని రా ప్లీజ్. బంగారి, ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు బంగారి. ఆంటీ, ఏంటంటీ దీనికే ఇంత బాధపడతారా? ఏదున్నా కూడా మీరు నన్ను డైరెక్ట్గా అడగండి. అమ్మా, ఇదిగో అమ్మా. ఆంటీ, నాకు ఇక్కడే మీరు నలుగు పెట్టండి. అలా కాదు బాబు. ఆంటీ, మీ ఆశీర్వాదం నాకు ఖచ్చితంగా కావాలంటీ. పొయ్యండి. బంగారి, ఇవ్వు. ఆంటీ, నన్ను ఆశీర్వదించండి ఆంటీ. చల్లగా ఉండాలి. ఆంటీ, ఇప్పుడు మీకు సంతోషమేనా? సరే ఆంటీ, నేను వస్తాను. మంచిది బాబు. ఏంటమ్మా? ఏం లేదు. చూసావా, నువ్వనుకున్నావు, అది ఆ దేవుడే నీ చేత జరిపించాడు చూడు. ఇప్పుడు నీకు హ్యాపీయే కదా?
అలాగే రవి నీ మెడలో తాళి కడితే ఇంకా సంతోషంగా ఉంటుంది. సరే అమ్మా, నువ్వు ఇక్కడే ఉండవు. బయట జాన్సమ్మ వాళ్ళున్నారు, వాళ్ళకి కనబడితే ఇబ్బంది అవుతుంది. సరే వస్తాను. ఇందిరా, నేను చూసుకో. రేయ్, నలుగు వద్దు వద్దు అని చెప్పావు, నీ పాటికి నువ్వే ఎక్కడికో వెళ్ళి పెట్టుకుని వచ్చావు. ఏంట్రవి ఇదంతా? వదినే కదా నీకు నలుగు పెట్టాలి. అమ్మా, ఫ్రెండ్ వాళ్ళు అనుకోకుండా కనబడ్డారు. ఆవిడ పూస్తానన్నారు. ఇప్పుడేదైనా పెద్ద సమస్య అయిపోయిందా? అయితే మిగతా వాళ్ళు పూస్తే కూడా పూయించుకో, మాల మెళ్ళ వేసుకో. తప్పుగా అనుకోకు వదినా. దీని గురించి నేనేం అనుకోను మీనా. నీ కొడుక్కి నా కూతురికి మనం అనుకున్నట్టుగా పెళ్లి జరగకపోతేనే అదే తప్పు. ఆ తప్పు జరగకుండా చూసుకో చాలు. బంగారి, బంగారినే కదా. జాన్సమ్మ, చెప్పండి జాన్సమ్మ. అవును, అమ్మెక్కడా? పొద్దున్నుంచి నేనెక్కడా చూడనేలేదే. అసలు వచ్చారా లేదా? ఆ, ఆ, వచ్చారమ్మా. సరే, అమ్మని రమ్మని చెప్పు. తీసుకుని వస్తానమ్మా. ఝాన్సీ అమ్మా, రండమ్మా రండి. ఏంటి ఎక్కడ నిలబడున్నారు? మీరొచ్చి ఓ చెయ్యేసి ఉండాల్సింది కదా. లేదు, తెలిసిన వాళ్ళు కూడా వచ్చారు. ఇక వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. ఓ